అన్యాయంగా ఏ పాపం తెలియకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు బాంబులు పేలుతుంది. ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఉంది, ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వద్దని చెప్పారు. అంటే ఆ పిల్లల్ని కొడదాకెళ్తే పిల్లలు ఇంట్లో పారిపోయినప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్న లేడీస్ పిల్లల్ని కొడదాకి వస్తే హరి మహేష్ గారి భార్య అడ్డుకుంటే ఆవిడ్ని కొడతాం, ఇష్టమైన మాట్లాడుతూ అందరాన్ని మాట్లాడినారు. ఆ ఇష్యూ మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పెడతాకి వెళ్తే భారీ ఎత్తున మా వాళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారు. నిజానికి జరిగింది 2ంటికి, మేము వచ్చింది 3:30కి. మా తర్వాత 4ంటికి మరి బాలశౌరి గారు పోలీస్ రవీంద్ర గారు వచ్చారు. మేము ముందే ప్లాన్ చేసేసి మేమే లాన్ ఉండి మనవాళ్ళే కొట్టినట్టు మాట్లాడటానికి కూడా అర్థం ఉండాలి. అబద్ధాలు చెప్తే అతకాలి. చూసుకోండి, 2ంటికి గొడవ జరిగింది. ఆ వీడియో ఉందా, వీడియో క్లిప్పింగ్స్ అని చూడండి. బాలశౌరి గారు వచ్చిన దానికి మేము ప్రీ ప్లాన్గా గొడవలు చేసాము. ఎప్పుడన్నా మాకు అలవాటు ఉందా? మీరు ఇంటి ముందుకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కొడతారు ఎవరన్నా? అందరిలో ఈ సాంప్రదాయం ఉందా? ఇది మీ యొక్క కిట్టు బాబు అక్కడ ఉండి పాపం అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇది అన్యాయమా కాదనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని మీరు కవర్ చేస్తున్నారు. మా ఓల్డ్ చేసిన తప్పే, మేము ఇంకోసారి జరగకుండా చేసుకుంటాం అని అందరూ పోయి వాళ్ళని సమర్థిస్తున్నారు. మీరు ఏంటి పెద్ద మనుషులు ఏంటి? ఎలా పెద్ద మనుషులు? ఇంటికి వెళ్ళి కొట్టినట్టు పెద్ద మనుషులు అవుతారా? వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి. వెళ్తే సర్దే వాళ్ళు లేరు. అసలు అక్కడ పిల్లలు భయభ్రాంతులు అయిపోయారు. గుండీలు పాల్గొడదు నేను చూశాను. అది కాకుండా అవి ఒంట్ల మీద అన్ని దెబ్బలు, ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాకుండా ప్రెస్ మీట్ పెట్టి నానిగా సమర్థిస్తున్నాడు. నేనైతే అదే స్పాట్లో మా వాళ్ళు చేసుంటే నేను చేసిన తప్పే, మా వాళ్ళు చేసిన తప్పే. ఈసారి జరిగింది కనుక పెద్ద మనసు క్షమించమని అడగాలి. అంతేగాని దాన్ని వచ్చి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టేస్తే అయిపోద్దా? మీరే కొట్టేసి మీరే స్టేషన్కి వెళ్ళిపోయి మీరే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తే సరిపోద్దా? ఎలా ఉందంటే మీరే మర్డర్ చేసేసి మీరే ఎస్టీ మేము మర్డర్ కేసు పెట్టినట్టు ఉంటుంది. ఇది చాలా పద్ధతి కాదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నాని గారు లాంటి పెద్ద మనిషి కూడా ఈ సమర్థిస్తే ఇక్కడ జరిగేదంతా కూడా ఇక రోజుకి గొడవలు తప్ప ఏమీ లేదు. మీ అబ్బాయిని మీరు మందలించండి. అయ్యా రే ఇలాంటి పనులు చేయమాగా, ఒక రోజు కాదు ఒక రోజు అనే కేసులో మనం ఇరుక్కుంటాం. వాళ్ళ పవర్ ఉంది కనుక ఏదో సరిపోతుంది, రేపు పొద్దున ఇలాంటివి చేస్తే ఊరుకోరురా బాబు అని చెప్పాలి. అంతే. ఏంటంటే ఎంతసేపు ఒక మైకులు పట్టుకొని మీరు లేని అబద్ధాన్ని ఒక నిజంలాగా సృష్టించి మాట్లాడే మనుషులు మీరు. నిజాన్ని నిజం చెప్పే ధైర్యం ఉందా మీకు? మాకుందా ధైర్యం? ఏ గుళ్ళోకి వచ్చి మాట్లాడి ప్రమాణకం చేయమంటే ప్రమాణకం చేస్తా. నా దగ్గర పోలీస్ స్టేషన్లో మీరు కొట్టిన వీడియో ఉంది. నేను మా ఇంటికాడికి వచ్చేవాడికి మమ్మల్ని అందరినీ, మన పిల్లల్ని అందరినీ కొట్టాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది. నేను ఆ సీన్లో అప్పుడు వస్తాం, ఆ వీడియో తీయటం అన్నీ ఉన్నాయి. నా మీద ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఒక 3 మహిళలతో పెట్టించారు. ఆ మహిళలకి ఆ ఏరియాలో అక్కడికి వెళ్ళి విచారణ చేపిద్దాం. వాళ్ళ కానీ డిఎస్పీ గారితో చేపిస్తారా, ఎస్ఐ గారితో చేపిస్తారా, సిఐ గారితో చేపిస్తారా? చేపించండి. నిజంగా మేమే కానీ ఆడపిల్లని అలా చేసేవాళ్ళు అయితే మీలాగా ఇళ్లలోకి వెళ్ళి కొట్టే పనులు మేము చేయమండి. అవి చేసే పనులు మీరు. రాజకీయంగా కుళ్ళు కుతంత్రాలు చేసేది మీరు. పొల్లుగాంధీ గారు మద్దతు చేశారా? కత్తిపెట్టికి వెళ్ళి పొడుస్తాం మీరు చూసారా? సీనాపక్షంలో మీరున్నారా? ఆ రోజు నేను ఎస్పీ గారి దగ్గర కూర్చొని మాట్లాడింది మీరు కాదు. పొల్లుగాంధీ గారిని లోపల ఇచ్చి ఇంట్లో ఉన్న పారిపోయేలాగా చేసింది మీరు కాదా? ఈ రోజు నాడు ఇవన్నీ చెప్తారా మీరు మాటలు? సార్ ప్రమాణకం చేద్దాం. నేను మీ దగ్గర నుంచి వచ్చేసా కాబట్టి ఇక్కడ రౌడీ షీట్లు ఉన్నాయ్యా. మీ దగ్గర తిరిగాగా మేము? అప్పుడు మేము రౌడీ షీట్లు కాదా? ఏ స్టేషన్లో ఉందండి నాకు రౌడీ షీట్లు? రుజువు చేయించండి, మీరు రుజువు చేయించండి.